ఉంది. దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందామండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. మరి దేవుడు మనతో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీ ప్రియ బిడ్డలతో కలిసి మీ ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని తండ్రి స్తుతించడానికి దేవా, మరి తండ్రి మీ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే మీ కొందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని అల్పురాలని అయోగ్యురాలని ప్రభా, ఏ మాత్రం కూడా జ్ఞానం లేనటువంటి దాని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క సిలువ చట్టం నన్ను మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచి మనం వేడుకుంటూ నాతో మాతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనాలలో ఇక్కడ మనకు మరి కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. మరి బర్నబా గురించి మరి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో బర్నబా గురించి మరి చాలా తక్కువగా మరి రాయించడం అనేది జరిగింది. మరి ఇతనికి ఏమని పేరు అంటే బర్నబాకి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చేటటువంటి బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు ఎలాంటి వాడు అంటే మరి అతడు భూమి గలవాడై ఉండి మరి ఆ యొక్క భూమి యొక్క వెలను అమ్మి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. బర్నబా అను పేరుకు అర్థము హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. మరి పేరుకు తగ్గట్లుగానే బర్నబా మరి ఎంతగానో ఇతరులను మరి ఆదరించేటటువంటి వాడుగా ఉన్నాడు. అదేవిధంగా ప్రోత్సహించేటటువంటి వాడుగా ఉన్నాడు. మరి హెచ్చరించేటటువంటి వాడుగా కూడా ఉన్నాడు. మరి ఇతడు అపోస్తలులైనటువంటి పౌలు మారినప్పుడు మరి పౌలును చేర్చుకోవడానికి ఎంతగానో సంశయపడినప్పుడు బర్నబా మరి పౌలు పక్షాన నిలబడి మరి పౌలును ఎంతగానో ధైర్యపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అపోస్తలులకు పౌలు గురించి ఎంతగానో వివరించినటువంటి వాడుగా కూడా ఈ యొక్క బర్నబా ఉన్నాడు అన్నమాట. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 37 నుంచి 39. 15వ అధ్యాయము అపోస్తల కార్యములు 17, 37. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పొంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకడు విడిచి వేరైపోయిరి. ఆ యొక్క మిషనరీ యాత్రలో మరి మార్కు మొదటిసారి రానప్పుడు మరి పౌలు మార్కును రెండవసారి మిషనరీ యాత్రకు మరి తీసుకుని వెళ్ళడానికి ఎంతగానో నిరాకరించినప్పుడు మరి ఇక్కడ బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఆ యొక్క మిషనరీ యాత్రకు ఎంతగానో వెళ్ళినట్లుగా మనము చూడవచ్చు. తర్వాత మరి బర్నబా మార్కును రెండవసారి అవకాశం ఇచ్చి దేవుని యొక్క పరిచర్యలో ఎంతగానో ప్రోత్సహించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి తద్వారా మార్కు దేవుని యొక్క మరి పరిచర్యలో ప్రయోజనకరంగా మరి మారాడు. మరి ఇక్కడ మరి దేవుని యొక్క పరిచర్యలో ఎంతగానో ప్రోత్సహించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ యొక్క బర్నబా. మరి బర్నబా అవకాశం ఇచ్చి మరి ప్రోత్సహించిన తరువాత
మార్కును పరిచర్యలో ప్రయోజనకరమైనటువంటి వాడుగా మరి పౌలు ఎంతగానో గుర్తించాడనమాట. మరి మరి లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఇక్కడ 2 తిమోతి 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 2 తిమోతి 4వ అధ్యాయంలో గూడా ఇక్కడ కేవలము లూకా మాత్రమే నా యొద్ద ఉండెను. 4వ అధ్యాయం 11వ వచనంలో లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడన్నమాట. మరి పరిచర్యలో లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. మరి అతడు పరిచారము నిమిత్తము నాకు ఎలాంటి వాడంటే ఎంతగానో ప్రయోజనకరమైనటువంటి వాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పరిచర్యలో మరి ఎంతగానో మరి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి మరి పౌలు మిషనరీ యాత్రలో మరి వెళ్ళినప్పుడు కూడా అతడు ఎంతగానో సహకరించినటువంటి వాడిగా కూడా ఒక బర్నబా ఉన్నాడన్నమాట. అతడు ఎలాంటి వాడు అంటే మరి ఎంతగానో ఆస్తిపరుడుగా ఉన్నాడు. మరి భూమిని అమ్మి కూడా అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో మనం కూడా చాలా సార్లు మరి మనకున్నటువంటి ఆస్తి విషయంలో కావచ్చు, మరి దేవునికి ఇచ్చే విషయంలో, మరి అనేకమైనటువంటి దేవుని బిడ్డలను ప్రోత్సహించేటటువంటి విషయంలో చాలా మంది మనం మరి ముందుండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని పరిచర్యలో మనము అనేకులను ప్రోత్సహించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి వెనుకబడినటువంటి వాళ్ళని కానివ్వండి, మరి మరి ఆత్మీయమైనటువంటి స్థితిలో కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళనైనా కావచ్చు, పరిచర్యలో ముందుకు రానటువంటి వాళ్ళనైనా కానివ్వండి, మరి ఎంతగానో మనం ప్రోత్సహించేటటువంటి వాళ్ళంగా మరి బర్నబాను బట్టి మనము ఎంతైనా నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ ఇతడు ఎంతగానో ఆస్తిపరుడు. మరి అయినప్పటికీ కూడా తనకున్నటువంటి భూమిని అమ్మి ఎక్కడ పెట్టిండంటే అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. మరి అన్ని చేస్తాం గాని మరి మన యొక్క ఆస్తి విషయంలో కావచ్చు, మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటి విషయంలో కావచ్చు, మరి కొంత ఇవ్వలేనటువంటి వాళ్ళం గాని ఫస్ట్ మొదట మనకు అవసరతలు మనం మరి ఎంతో ఎక్కువ ఉంటే తప్ప మరి అందులో కొంత భాగం మాత్రమే దేవునికి ఇవ్వడానికి మనము ఇష్టపడేటటువంటి వాళ్ళంగా ఉంటాం. కానీ ఇక్కడ బర్నబా మాత్రము మరి భూమిని అమ్మి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టినటువంటి వాడిగా ఉన్నాడన్నమాట. అదేవిధంగా అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనంలో కూడా అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనంలో అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. మరి ఇక్కడ బర్నబాను కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క కృపను బట్టి అతను ఎంతగానో ఆనందించినటువంటి వాడిగా ఉన్నాడు. నిజంగా ఈ దినాన మనం కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వాళ్ళంగా ఉన్నాము. దేవుని యొక్క కృపను బట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా మన జీవితాల్లో ఆనందించేటటువంటి వాళ్ళంగా, సంతోషించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి బర్నబా అయితే ప్రభువును స్థిర హృదయంతో అతుక్కున్నట్లుగా మనము ఇక్కడ చూడవచ్చు దేవుని వాక్యంలో. కాబట్టి దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఎంతగానో సంతోషించేటటువంటి వాళ్ళంగా, ఆనందించేటటువంటి వాళ్ళంగా, నిజంగా ఈ దినం మరి మన జీవితంలో మనకున్నదంటే అది కేవలం దేవుని యొక్క కృపనే. మన యొక్క సొంత తెలివితేటలు కాదు, మన యొక్క అందము ఐశ్వర్యం కాదు గాని మరి ఒక దినము మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చాడంటే అది కేవలము దేవుని యొక్క కృపనే. మన యొక్క మరి ఊపిరి మనలో ఉన్నదంటే దానికి కారణం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవుని బట్టి ఎంతగానో ఆనందించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి స్థిరమైనటువంటి హృదయం కలిగి దేవుని మనం ఎంతగానో మరి హత్తుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అనేకులను కూడా మరి అలా జీవించే విషయంలో మరి మనం కూడా అనేకులను ఏం చేయాలంటే మరి ఇతరులను కూడా హెచ్చరించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. చాలా సార్లు
మన యొక్క సొంత తెలివిని బట్టి, మన యొక్క సొంత జ్ఞానమును బట్టి, మనకున్నటువంటి అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి చాలా సార్లు మనం అతిశయించేటటువంటి వాళ్ళంగా ఉంటాం. కానీ, మనం అతిశయించాల్సినటువంటిది మన ప్రభైనటువంటి యేసుక్రీస్తే. దేవుణ్ణి మనం మన జీవితాల్లో కలిగున్నాం బట్ కలిగున్నటువంటి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అతిశయించాలి. మరి అదే విధంగా అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో గూడా శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఇంకా మరి ఇంకేం చేస్తూ వచ్చాడంటే శిష్యుల యొక్క మనసులను కూడా ఎంతగానో దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి నిజంగా దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకటేంటంటే విశ్వాసమందు మనం ఏ విధంగా ఉండాలంటే నిలకడగా ఉండాలి. మరి ఇక్కడ మరి బర్నబా అయితే ఎంతగానో శిష్యుల యొక్క మనసులను దృఢపరిచేటటువంటి వాడుగా ఉంటున్నాడు. దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని మరి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని ఎంతగానో హెచ్చరించినటువంటి వాడుగా కూడా మనం ఇక్కడ చూడవచ్చనమాట. నిజంగా ఈ దినాన మనం మన సొంత వాటిని బట్టి మనకు మన యొక్క మరి చాలా సార్లు మనం శ్రమలను అనుభవిస్తూ వస్తాం గానీ, దేవుని బట్టి నిజంగా ఈ దినాల్లో శ్రమలను అనుభవించేటటువంటి వాళ్ళంటే చాలా తక్కువ. దేవుని యొక్క పరిచర్యలో గావచ్చు, మరి దేవుని యొక్క నామాన్ని బట్టి శ్రమలు అనుభవించేటటువంటి వాళ్ళు ఈ దినాన చాలా తక్కువ మందని మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ మరి బర్నబా ఏమని హెచ్చరిస్తున్నాడంటే, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అంత మాత్రమే గాదు గానీ, దేవుని కొరకు శ్రమలను అనుభవించి, దేవుని యొక్క రాజ్యంలో మనం ఏం చేయాలంటే, ప్రవేశించాలని ఎంతగానో మరి హెచ్చరిస్తున్నటువంటి వాడుగా గూడా ఇక్కడ మనము చూడవచ్చనమాట. కాబట్టి బర్నబా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠములేంటంటే, బర్నబా వలె మనం గూడా విశ్వాసంలోనూ మరి ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నటువంటి వారిని ప్రోత్సహించాలి. వారిని పరిచర్యలో ముందుకు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అంత మాత్రమే కాదు గానీ, కష్టాల్లో, బాధల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. బర్నబా అయితే అనేకులకు ఎంతగానో సహాయం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మరి బర్నబా వలె దేవుని యొక్క కృపను చూసి మనం ఏం చేయాలంటే, సంతోషించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవా! మరి నేనేమై ఉన్నానో అది కేవలం మీ మీ యొక్క కృపనే అని దేవుణ్ణి మనం ఎంతగానో మరి మరి కొనియాడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అంత మాత్రమే కాదు గానీ స్థిరమైనటువంటి హృదయంతో దేవుణ్ణి మనం హత్తుకొని జీవించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఇతరులకు కూడా దేవుని యొక్క కృపలో ఆనందించేటట్లు మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. ఇతరులు గూడా మరి మనము అనుభవించినటువంటి మరి దేవుని యొక్క ప్రేమను మనం ఏ విధంగానైతే అనుభవిస్తూ ఉంటున్నామో, ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను మనం రుచించి ఉన్నామో, మరి ఇతరులను గూడా ఆ విధంగా మరి దేవుని యొక్క కృపలో ఆనందించేటట్లు మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. బర్నబా వలె మరి విశ్వాసుల మనసులను మనం ఏం చేయాలంటే దృఢపరిచేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి కొందరు పరిచర్యలో కనబడి గుర్తింపు పొందుతారు. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే కనబడక గుర్తింపు పొందరు. మరి నిజంగా మనుషులకు కనిపించే దానికంటే మరి మనుషులకు కనపడక చేసేటటువంటి పరిచర్య అది దేవుని దృష్టికి నిజంగా మరి ఎంతగానో మిగుల విలువ కలిగినటువంటిదిగా ఉంటున్నది. కొందరు కనపడక గుర్తింపు పొందరు. కానీ వాళ్ళు ఎవరికి కనిపిస్తారంటే దేవుని దగ్గర గుర్తింపే వాళ్ళకుంటుంది. మనుషుల దగ్గర గుర్తింపు ఉండకపోవచ్చు గానీ, అలాంటి వాళ్ళకి ఎవరి దగ్గర గుర్తింపు ఉంటుందంటే దేవుని యొద్ద గుర్తింపు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మరి పరిచర్య చేస్తున్నటువంటి వారికి మనం ఏం చేయాలంటే తెలియజేసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి క్రైస్తవ జీవితం అనేది అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నిందలు మరి ఉంటాయని మనము చాలా సార్లు మరి దేవుని యొద్దకు వచ్చేటటువంటి వాళ్ళకి, కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళకి, కొత్తగా రక్షింపబడుతున్నటువంటి వాళ్ళకి గానివ్వండి, మనం ఎంతగానో అలాంటి విషయాలను మనము తెలియజేసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కష్టాలు, బాధలను బట్టి కృంగిపోకుండా మరి అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి అనేకులను మనము
ప్రోత్సహించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని యొద్దకొస్తే మళ్ళీ అది మంచి జరుగుతుంది, ఇది మంచి జరుగుతుంది కాదు గానీ, మనం బోధించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొద్దకొస్తే నీ యొక్క ఆత్మ రక్షింపబడుతుంది. నీ యొక్క ప్రాణము మరణం నుంచి, నరకం నుంచి తప్పించబడి, ఆ యొక్క నిత్య రాజ్యాన్ని పొందుకుంటాము అనేటటువంటి సత్యాన్ని మొదటగా మనం బోధించాలి. ఆ తర్వాతనే సెకండరీ ఏదైనా గూడా. ఆ యొక్క కాబట్టి బర్నబాను బట్టి మరి ఈ యొక్క విషయాలను మనం నేర్చుకొని, మరి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం సరిచేసుకొని, ప్రభు ఎదుట నిర్దోషులంగా, నిందారహితులంగా ఉండడానికి మన యొక్క హృదయాలను, మన యొక్క జీవితాలను మనము సిద్ధపరచుకుందాం. ఇటు వాక్యాన్ని దేవుడి మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.